దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రము. అందరికీ వందనాలు. నేను మొన్న పెళ్ళి పోయినా. నేను ఫస్ట్ ఆశ్రమం తిన్నా. సరే అదే ఏమైతే అనే ఇంత మహం తిన్నా 2 ముక్కలు దాంట్లో 1 ముక్క చిన్న వేసుకున్నా ఏమవుతుంది అని 2 ముక్కలు అడిగినా. అడిగితే అందరూ వేసిన అన్నారు. అయితే తిన్నాక 2 రోజులు 6 రోజులు వాళ్ళు కాకరకాయలు పెట్టింది. అయితే అండుకున్నా. కారం అంటే నా చేతి మంచిగా కట్టుకున్నాను తిరగలు పోసి. ఇక మంట మన అగ్గిలో పోసినట్టు గరపలు పోసినట్టు ఇక మంట అసలు ముట్టుకుంటుందన్నమాట కూడా. అయ్యో దేవుడు నేను ఏం తప్పు చేసిన మళ్ళా గుర్తుకొచ్చింది. అయ్యో నేను మళ్ళీ గుర్తుకొచ్చింది మనసుకు వచ్చింది. నేను పెళ్లి కానీ తిన్నా ఇట్లా అయిందో మళ్ళా దేవుడా నాకు ఈసారి 3సారి తప్పింది 4సారి. ఇక తిన ఈ చెంపలు వేసుకుంటా నాయన ఎక్కడ నుంచి ఎక్కడ ముట్టా అది ఉన్నా కానీ నేను తిన్నా ఎక్కువ పప్పుతో ఏదైనా తింటా అన్నా. దేవుడా వెళ్ళాడితే ఆత్మలు నేను ఎట్లా రావాలి ఎట్లా కాలు మండుతుంది ముట్టుకోవట్లేదు ఎట్లా రావాలి జ్వరం అయ్యా తెల్లాక ఆత్మను అయ్యమ్మ నేను తక్కువ చేస్తే నూనె రాసుకున్నా నూనె పెట్టుకున్నా. అదే నైట్ శనివారం నైట్ వేసిన నేను అది చేసుకున్నా. తండ్రి నువ్వే దేవుడు నువ్వు కానీ తక్కువ అయితే నా ఆధారం మొత్తం అయితే తక్కువైంది. దేవుడు కళ్ళ కనబడ్డాడు. ఎచ్చడను అంటే నల్లగా తెల్లగా వేసుకున్నాడు. ఈ కనబడ్డాడు ఇట్లా వచ్చి వీటిని కళ్ళు చంద్రమైన ఇట్లా వచ్చి లుంగి బొట్టు కలర్ గాజు కలరు ఇట్లా వచ్చి ఇట్లా పోయింది కళ్ళ కట్టి కనబడలేదు. ఇది తెల్లవారు ఇది మంట తక్కువ పెట్టుకోండి బాగా లేదు కొంచెం మంట ఉంది అట్లా నొప్పి వచ్చింది. అయ్యా దేవుడు నువ్వే తక్కువ చేసినావు. ఇక నన్ను హుషారు చేసినావు. ఇక తాళం చేసిన ఇక వచ్చిన చర్చికి మళ్ళీ అందరికి చూడాలి దేవుడికి చూడాలి. బిడ్డ పెళ్ళికి ఇక్కడ పోవాలి నాకు కన్నరకు అందరూ భయం రాదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సహోదరి భారతక్కను బట్టి పెళ్ళిపోయిన కడ తిన్నావా? ఆమెకు భారతక్కకు ఎవరు లేరు. ఒంటరి జీవితం జీవిస్తున్న ఆమె భర్త సాయాన్న చనిపోయాడు. ఆమెకు ఎవరు లేరు కాబట్టి అక్కడక్కడ ఎవరైనాను సాయం చేస్తేను ఏది అయినను కూడాను చేతి రూపకంగా కావచ్చు భోజనం రూపకంలో కావచ్చు ఏదైనా సాయం చేస్తేను తినేది. కాబట్టి తెలియక వాళ్ళు అన్యులు ఇచ్చిన దానిని తిన్నందుకు ఆమె శరీరంలో కాలు మంటకు లేచి నడవని పరిస్థితిలో ఉన్నప్పుడు ఏడుచుకుంటూ ప్రార్థన చేసినప్పుడు ఆమెకు దేవుడు ప్రత్యక్షత అయి ఆమెను ముట్టి స్వస్థపరిచాడు. మంచిగా అయింది. దేవుడు చాలా గొప్పవాడు. ఎవరికైనాను దేవుని ఆజ్ఞలను అనుసరించి మనము ఆయన చెప్పిన మాటల మేరకు జీవించినట్లయితేను ఎంతటి ప్రభావమైనను తొలగించే గొప్ప దేవుడు. కాబట్టి ఆమె పట్ల ఇప్పుడే కాదు 2 సార్లు 3 సార్లు అలానే జరిగింది. కింద పడిపోయి కొట్టుకునేటప్పుడు చిన్న ప్రార్థన చేసినప్పుడు అక్కడ 10 మంది 20 మంది ఉన్న మందిలో లేచి మళ్ళీ బాగుపడ్డ పరిస్థితులు ఉన్నాయి. దేవుడు ఎంత గొప్పవాడంటేను చాలా గొప్పవాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.